శశివదనే తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 12 నిమిషాల యాక్షన్ డ్రామా రొమాంటిక్ UA 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 10 అక్టోబర్ 2025. రక్షిత్ అట్లూరి పేరు వినగానే మనకు గుర్తుకొచ్చే సినిమా లండన్ బాబులు. 2017లో చేసినప్పుడు సైమా అవార్డు కూడా బెస్ట్ పురుష అరంగేట్రం కింద అవార్డు దక్కించుకున్న ప్రతిభావంతుడైన నటుడు ఇతను. పలాస 1978 అనే సినిమా 2020లో వచ్చింది. మళ్ళీ 5 ఏళ్లకు 2025లో శశివదనే మొత్తం వైట్ కలర్లో పోస్టర్ డిజైనింగ్, అంటే వైట్ కలర్లో శశివదనే అని పెట్టారు. సో ఈ సినిమా శశివదనే ఈజ్ ఎ తెలుగు ఫిలిం స్టారింగ్ రక్షిత్ అట్లూరి అండ్ కోమలి ప్రసాద్ ఇన్ ప్రామినెంట్ రోల్స్. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సాయి మోహన్ ఉబ్బన. సాయి మోహన్ ఉబ్బన అనే రచయిత రాసినటువంటి కథ ఇది. అతనే డైరెక్షన్ చేశాడు. అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూసర్ చేసిన ఈ సినిమాకి గ్యారీ BH ఎడిటరు. సంగీతం బాగుంది. ఈ సినిమాకి మంచి పాటలు పడ్డాయి. కోమలి ప్రసాద్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అట్లాగే రక్షిత్ అట్లూరి కూడా ఏం తక్కువ చేయలేదు, బాగా చేశాడు. మరి నాకు స్నేహితుడైనటువంటి K. ప్రకాష్ రెడ్డి నిర్మాత, శ్రీహరి సినిమాల నిర్మాత అయినటువంటి K. ప్రకాష్ రెడ్డి కుమారుడు శ్రీమాన్ ఇవాళ తమిళ్లో మంచి టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న నటుడు. తండ్రి పాత్రలో ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. సో కోమలి ప్రసాద్ లిప్ లాక్లతో సహా ఆమె పాత్రకు పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించింది. సో రాఘవ పాత్రలో రక్షిత్ అట్లూరి నటించినట్టు ఈ సినిమాలో ఓపెనింగ్ షాట్లోనే మనకు డిఫరెంట్గా ఎక్కడ ఓపెన్ చేస్తాడో తెలుసునా, మనకి జైలు నుంచి వచ్చేటువంటి ఖైదీ ఎందుకు జైలుకి ఎందుకు వెళ్ళాడు అనేటువంటి ఒక ఉత్సుకతని మనకి రేకెత్తిస్తూ డిఫరెంట్గా తీసుకొస్తాడు. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాను, రంగస్థల మహేష్ నటించిన ఈ సినిమాకి సాయి మోహన్ ఉబ్బన ఇది దర్శకుడు కాగా రచయిత కూడా ఆయనే. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ దేవ్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, సినిమాటోగ్రఫీ సాయి కుమార్ దారా, ఎడిటింగ్ ఇందాకే చెప్పినట్టుగా గారి BH చేసినటువంటి ఎడిటింగ్ మనల్ని ఆకట్టుకునే విధంగా మనం చేస్తుంది. ముఖ్యంగా సంగీతం మనం పెట్టిన డబ్బులకి సంగీతం ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించి మనకు ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్తుంది. సంగీతం మాత్రం బాగా ఆకట్టుకునే విధంగా తీసుకొచ్చినటువంటి మ్యూజిక్, మనల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి సన్నివేశాల రూపకల్పన, పాటల చిత్రీకరణ మనల్ని ఆకట్టుకునే విధంగా సాగుతాయి. సో రక్షిత్ అట్లూరి ఇంతకుముందు చేసిన పలాస 1978 కానీ ఈ సినిమా కానీ యాక్షన్ ఓరియంటెడ్గా అతని సత్తాను చాటుతున్న సినిమాలుగా చెప్పుకోవాలి. సినిమా ఓపెనింగ్ మనకి డిఫరెంట్గా మనకు తీసుకొస్తాడు. ఫస్ట్ జైలు నుంచి అతను విడుదలైనటువంటి ఒక ఖైదీ కింద అతన్ని చూపిస్తా, అతను వస్తా మొత్తము ఒకసారిగా రివీల్ చేసుకుంటూ అతను ఇది ఏం జరిగింది అనే దాని మీద ఒక ఉపోద్ఘాతం కింద మనకు చెప్పుకుంటూ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కింద మనకు తీసుకొస్తారు కథని. సో అట్లా వచ్చినటువంటి ఈ స్టోరీలో మనకి ఆయన ఎందుకు జైలు పోయాడు అనేది ఒక ఇంట్రెస్ట్ మనకు క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత మనకి కథలోకి తీసుకెళ్లే విధానం బాగుంది. సో ఇతని తండ్రిని, ఆ శ్రీమాన్ని చంపి ఇతనే చంపాడని చెప్పి ఆ కేసు పెట్టే విధం హృదయంగా అనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తనే పేరు చెప్పాలి అని శశి అనే ఆమె పేరుని ఆమెతోటే చెప్పించుకోవాలి అనేటువంటి హీరో తపన ఫస్ట్ హాఫ్లో చాలా బాగా సాగుతుంది. సో ఇతను ఊర్లో ఉంటాడు, ఒక మామూలు పక్క ఊరు ఇతనుది, ఈ పక్క ఊరు వేరే ఊరు ఆమెది. నన్ను ఓకే చేస్తే మా జాతరకు రమ్మని చెప్పి కోమలి ప్రసాద్ని పిలుస్తాడు. సో అట్లా మనకి ఆ కోమలి ప్రసాద్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర ఒక చీర పెట్టి ఆ చీరని అతను ప్రజెంట్ చేస్తాడు. సో ఆ సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇది ఏంటని కనుక్కున్నాక వాళ్ళ ఫ్రెండ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఇతని లవ్ని. అయితే తండ్రికి తెలిసిన తర్వాత తండ్రి కూడా ఎంకరేజ్ చేస్తాడు. అయితే వాళ్ళకు ఒక బావ ఉంటాడు. ఆ బావ చాలా దుర్మార్గుడైనటువంటి బావ అని చూపిస్తారు మనకి మొట్టమొదలే. అతని క్యారెక్టరైజేషన్కి వీళ్ళ పరిచయం ఎలా జరుగుతుందంటే, అతను కొబ్బరి బొండం దాగి బండి మీద నుంచి ఇసిరేస్తాడు వీళ్ళ మీద. అది కొట్టి తగులుతుంది రాఘవకి. కొట్టుకుంటారు ఇద్దరు థియేటర్ దగ్గర. అక్కడ అతిథి సినిమా మహేష్ బాబుది రిలీజ్ అవుతుంది. థియేటర్లో మరి టికెట్లు బుకింగ్ క్లర్క్గా పనిచేసేటువంటి తండ్రి శ్రీమాను వద్దని విడిపిస్తాడు వీళ్ళిద్దరిని. అయితే తన భావన ఎదిరించే మొగాడు ఇతనే దొరికాడని చెప్పి శశి సంతోషిస్తుంది. అయితే శశి దగ్గర ఒక అమ్మమ్మనో నాయనమ్మనో ఒక పెద్ద అవ్వ కావు ఉంటుంది. ఆమెను తన్ని మరి నిన్ను వేసిన తర్వాత నేను చేసుకోవాలని అనుకోకూడదు తప్పు, నేను ముందు పెళ్లి చేసుకున్న తర్వాత వేయాలనుకున్నాను అని ఆమెని తన్ని చంపేసి ఈమె మీదకి వచ్చినప్పుడు ఇతను చంపేసి జైలుకి వెళ్తుంది ఆమె. సో అంతకుముందు
ఇతన్ని చంపించే ప్రయత్నం బస్సులో అతన్ని రౌడీలతో కొట్టించే సీను అదంతా అయిపోయిన తర్వాత ఈమె అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వర్షం పడుతూ ఉంటుంది, ఇతను వెయిట్ చేస్తుంటుంది. సంగీతం మేజర్ ఫ్యాక్టర్ కింద మనకి తీసుకొచ్చాడు. సో కథలో ఈ అమ్మాయిని శశిని ఇష్టపడే దాంట్లో ఆ తర్వాత పక్క ఊరికొచ్చి ఈమె ఓకే చేసే తీరు, శ్రీమాను తండ్రి అతను ఆయన కోసం వచ్చిన తర్వాత అక్కడ దెబ్బలు తిని పోలీసు చేతుల్లో ఇతను ఎంటబడి చంపించేటువంటి సన్నివేశము, అట్లాగే ఇతని ఫ్రెండ్ వస్తే ఇతని ఫ్రెండ్ని కూడా చంపే సన్నివేశము, వాళ్ళ ఫ్రెండ్ తండ్రి ఎలా చంపేవారా నా కొడుకుని నేను లాస్ట్లో అంటే ఎలా నమ్మావు మామ, నేను ఎలా చంపుతాను నీ కొడుకుని, నా ఫ్రెండ్ కదా వాడు అని చెప్పే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో చాలా సంగీతము మెయిన్ ఎలిమెంట్ కింద తీసుకున్నాడు. లిప్ లాక్లో ఒకటి బాగా సన్నివేశం తగ్గట్టుగా అమ్మాయి కోమలి ప్రసాద్ చూపించినటువంటి ఎక్స్ప్రెషన్స్, అంటే ఆ యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయి ప్రేమలో పడ్డప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఆ ముద్దు తీసుకున్నప్పుడు ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా సహజంగా పలికించింది కోమలి ప్రసాద్. అట్లాగే ఈ అబ్బాయి కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ చూపించాడు. ఇతనికి ఒక ఉంపుడు కత్తి ఉంటుంది. ఆమె ఒక ముసలి వృద్ధుడు భార్య ఉంటే ఆమెని వేసుకునేటువంటి క్యారెక్టర్ కింద వీళ్ళ బావ ఉంటాడు. ఆ బావ వీడు కొట్టిన తర్వాత కాలిరిగితే ఆమె దొప్పేటువంటి సన్నివేశం చాలా సహజంగా ఉంది. పల్లెటూరులో ముందు వాడిని కొట్టు, తర్వాత నా సంగతి చూద్దు అని అంటే ఇంకా వాడికి బాగా ఇదైపోయి ప్రాణం తీయాలన్నంత కసి ఉంటుంది. ఆ కసిలో ఇతను ఇది చేస్తే లాస్ట్కి హీరోయిన్ చేతిలో కుక్క చావు చేస్తాడు. సో హీరో కూడా జైలుకి వెళ్ళేసి ఇంటికి వచ్చిన తర్వాత ములాఖాత్కి వెళ్ళినప్పుడు చాలాసేపు మాట్లాడుకుంటారు. కాకపోతే ములాఖాత్ ఒక మహిళను కలిసినప్పుడు ములాఖాత్ అంతసేపు ఒక మగవాడు ఉన్నప్పుడు ఖచ్చితంగా పక్కన ఎవరో ఒకరు పర్యవేక్షణ చేస్తారు. అవి కొన్ని జైలు రూల్స్ తెలుసుకోకుండా తీసిన సన్నివేశంలాగా అనిపించింది మనకి. సో అది కొన్ని పటికిదరాయిలాగా కొన్ని అక్కడక్కడ మిస్ అయినాయి. అట్లాగే డిఎస్పీని చంపేదానికి వచ్చిన తర్వాత అతను ఎందుకు వదిలిపెట్టాడనే దానికి కూడా కరెక్ట్ రీజన్ లేదు. సో ఈమె కూడా మహిళా జైల్లో ఉంది. లాస్ట్కి వీళ్ళిద్దరికి అక్కడ అన్రప్ట్గా ఎండ్ కట్ చేసినటువంటి విధానం ఒకటి కొంచెం పండికింద రాయలాగా అనిపిస్తుంది. కానీ అదర్ సైడ్ వచ్చేసి కోమలి ప్రసాద్ నటన కానీ, అందం కానీ, ఆ తర్వాత ఆ పాత్ర పరిచయం కానీ, ఆ పాత్రను తీసుకున్న తీరు కానీ, ఆ తర్వాత హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కానీ, శ్రీమాన్ యొక్క తండ్రి యొక్క పాత్ర, ఇతను కొడుకు మీద పెంచుకున్న ప్రేమ కానీ, ఆ రాత్రి బిర్యానీ లేపి అన్నం తినిపించే సన్నివేశాలు కానీ చాలా బాగున్నాయి. పాటలు చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. శశివర్ధని సాంగ్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. సాహిత్యం కానీ, సంగీతం కానీ, ముఖ్యంగా ఈ సంగీత దర్శకుడు ఇందాకే నేను పేర్కొన్న అనుదీప్ దేవ్ అనే అతనికి మంచి భవిష్యత్తు కనబడింది. అట్లాగే సాయి కుమార్ దారా కూడా అందంగా ఫోటోగ్రఫీని తీసి పల్లెటూరు అందాన్ని ఒడిసిపట్టాడు కెమెరాలో. సో బాగా అనిపించింది నాకైతే శశివర్ధన్. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి స్పందన పెద్దగా రాలేదు. కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఎటువంటి డిసప్పాయింట్మెంట్కు లోను గారు. టికెట్ కూడా అందుబాటు రేట్లో ₹150 అలా పెట్టారు కాబట్టి ఇటువంటి సినిమాల్ని, చిన్న సినిమాల్ని ప్రోత్సహిస్తే మరికొన్ని సినిమాలు బతకడానికి అవుతుంది. సో అట్లా ఈ చిన్న సినిమాలు ₹150 పెట్టి ఇట్లాంటి ఒక మంచి అందమైన లవ్ స్టోరీని చూసేటువంటి అవకాశాన్ని మిస్ కావద్దని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, రక్షిత్ అట్లూరికి లండన్ బాబులు తర్వాత పలాస 1978 కన్నా ఈ సినిమా ఒక మంచి బ్రేక్ సినిమా అవుతుంది. 2017, 2020లలో లండన్ బాబులు, తర్వాత ఈ పలాస 1978 సినిమా చేసినటువంటి ఈ రక్షిత్ అట్లూరికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి. ఎందుకంటే మంచి బ్రేక్ సినిమా అవుతుంది. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా కోమలి ప్రసాద్ నటన అద్భుతంగా ఉండి వీళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి విలన్ కూడా బాగా సెట్ అయ్యి ఆ విలన్కు ఉంపుడుగొత్తగా చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. సో మొత్తానికి ఆ క్యారెక్టర్స్, శ్రీమాన్ తండ్రి క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. సో ఓవరాల్గా మంచి క్లైమాక్స్ అవి కొంచెం ప్రేక్షకులకు డిసప్పాయింట్ చేసే అవార్డ్ టైప్ సినిమా లాగా కొంచెం వచ్చినా కూడా శశివర్ధన్ సినిమా మంచి సినిమా అని నేను పేర్కొంటాను. సో ఈ సినిమాకి నేను ఇందాకే చెప్పాను కదా, రేటింగ్ వచ్చేసి ఇందాకే చెప్పినట్టుగా 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ వారం వచ్చిన సినిమాలు ఒక్కసారి పరిశీలిస్తే మనము ఈ వారం సినిమాల్లో శశివర్ధనే ఒక రొమాంటిక్ జోనర్లో వచ్చింది కాబట్టి ఈ సినిమాకి ఈ లవ్ సంబంధించినటువంటి ప్రేక్షకులకి, అరి ఏమో ఆధ్యాత్మిక టైప్ సినిమాకి వెళ్ళింది కాబట్టి కానిస్టేబుల్ను